హలో, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందులో నేను కూడా బాగుండాలి. ఈరోజు సండే కదా, స్పెషల్ ప్రాన్స్ ఫ్రై చేస్తాను, పీతల పులుసు పెడతాను. పీతలు అంటే ఇష్టమైన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. పీతల కూర ఎలా చేస్తానో తెలుసా? సూపర్ ఉంటుంది. ఎమ్మి పీతల కూర. సరేనా? దోశలోకి చట్నీ చేసుకున్నాను, పల్లీలు కొబ్బరి, ఇంకా ఏం వేసానంటే కొత్తిమీర వేసి ఎమ్మె. సరేనా? మనసులో ఉన్నది చెప్పేయాలన్నది. ఏం చెప్పాలా? ఏం కాదు, ఊరికే సరదా అట్లా పాడేది. ఎందుకంటే ఏదో టైం పాస్. అది ఒకటి చెప్తున్నాను, మన జీవితంలో లేని దానికోసం ఆరాటపడి పోరాడి అలిసిపోయి బాధపడే కన్నా ఉన్నదాంతో తృప్తిగా ఉంటే కిక్కే వేరప్ప. సినిమా డైలాగ్ అనుకున్నారు, నిజం డైలాగ్. ఏంటి చెప్పండి, ప్రాన్స్ క్రాబ్ పులుసు పెడతా. ఆంధ్ర సూపర్ ఉండే తెలుసా? చాలా ఇష్టం నాకు క్రాబ్స్ అంటే. అవును, ఆ క్రాబ్స్ మంచిది తెలుసా? పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలకి కాళ్ళు ఆగటం అట్లాంటివి ఉండవు. అవి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. చికెను మటన్ కన్నా చేపలు పీతలు మంచిది. రొయ్యలు కూడా. ఆ రొయ్యలు ఏంటంటే మాకు గోదావరి రొయ్యలు అనమాట. అవి సముద్రం రొయ్యలు అనుకో బాగోవు, గోదావరి రొయ్య మంచిది. మళ్ళీ అలా చెరువులు అట్లా పెంచుతారు చూడు, అవి అసలు తినకూడదబ్బా. ఎందుకంటే అట్లా అవి మేత వేసి పెంచుతారు కదా, స్వీట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ వచ్చేది. అవి తినకూడదు. ఎవరికి జడము కానీ మనం ఈ ఉల్లిపాయలు జడుతాం, మామూలుగా కళ్ళు మండ తెలుసా? మనల్ని ఎక్కువ ఏడిపించేది ఎవరంటే ఇదే. రెండోది మొగుడు ఇంకా పెళ్లి చేసుకున్నాక మన లైఫ్ కథం ఓగే. క్రాబ్కి ఫ్రై చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే ఆనియన్స్ వేసి ఇదో టమాటాలు వేసి చేస్తాను కర్రీ, సూపర్ ఉంటుంది. ఇందులో కొంచెం రహస్యమైన ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాను. అసలు ఆంధ్ర క్రాబ్ పీతల పులుసు తింటే విజయ్ ఎక్కడ ఉంది అని వచ్చేస్తారు. సరేనా? అంత బాగుంటుంది మన వంటలు ప్రిపరేషన్ తెలుసా? నేను ఎక్కువ ఇలాంటి ఇనప బాండీలను వండుతాను, ఎందుకంటే ఐరన్ ఉంటుంది, మన బాడీకి ఐరన్ వస్తుందని. కాకపోతే